ప్రభుత్వం యొక్క వైఫల్యం కారణంగా ఈరోజు వేలాది మంది రైతులు పూర్తిగా కూడా అనాథమైన రోడ్డుకి ఎక్కుతా ఉన్నారు. లక్షలాది ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 6.5 లక్షల ఎకరాలు ప్రభుత్వ లెక్కల ప్రకారమే చెప్తా ఉంది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు మొత్తం కూడా ఎడమకాలం మొత్తం కూడా పూర్తిగా కూడా మేజర్లు ఖరాబ్ అయినాయి, తూర్ములు ఖరాబ్ అయినది, లిఫ్టులు ఖరాబ్ అయినాయి. వీటన్ని కూడా మరమ్మతు చేయాలని మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ ఎన్ఎస్పీకి చెరువు పోయే నీళ్ళను మొత్తము చిత్రపరక బిచ్చి కాడ కూడా ప్రైవేటు వెంచర్ వేసేసి వాళ్ళ వెంచర్ ఆక్రమించుకోవడం వల్ల ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమైందనేది స్పష్టంగా అర్థమవుతుంది. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ రాష్ట్ర ఈడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఒకటే కోరుతున్నాను. ఫస్ట్ ఆ చిత్రపరక బిచ్చి కాడ ఉన్న గతంలో కూడా వెడల్పు ఎంత వెడల్పు ఉందో దాని అంత వెడల్పుతో పాటు అదేవిధంగా చెరువు దాకా కూడా దీన్ని వెడల్పు చేసేస్తే ఎవరికి కూడా నష్టం లేదు. ఇది చెరువు ఈ యొక్క నాలా కూడా మొత్తం చెట్లతోటి ప్లాస్టిక్ కవర్లతోటి మునిగిపోవడం వల్ల మామూలు వర్షం వచ్చినా కానీ పొలాలపై వరదపోతున్నది. ఇట్ల విషయాన్ని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వేరే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి నిర్ణయం తీసుకొని అదేవిధంగా నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారము ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో మన భారతీయ జనతా పార్టీ నష్టపోయిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులని మరి పరామర్శించి మొత్తం నల్గొండ జిల్లాలో 802 ఎకరాలు మరి ఈ వర్షం వల్ల రైతులందరూ కూడా నష్టపోయింది. మరి ఈరోజు శెట్టిపాలెం గ్రామానికి వేములపల్లి కావచ్చు, మరి ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గం నాగార్జున సాగర్ దేవరకొండ నల్గొండ అన్ని చోట్ల కూడా ఈ యొక్క వర్షాల కారణంగా పంట నష్టం జరిగినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వము ఎటువంటి చిత్తశుద్ధి లేదు. రైతుల పక్షాన రైతులని ఆదుకోలేని పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వము కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు మరి శెట్టిపాలెం గ్రామానికి ఈ రైతు ఇక్కడ మనతో ఉన్నాడు శ్రీనివాస్ గారు. మరి వీరి పంట మీరు ఇక్కడ చూడొచ్చు. వీరు బాధపడుతున్నప్పటికీ వీరి పంట నష్టం జరిగింది వరదల వల్ల. మరి ఒక పొలిటికల్ లీడర్స్ అయినా కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆర్టీఓలు, రెవెన్యూ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవ్వరూ కూడా మరి శెట్టిపాలెం కానివ్వండి, వేములపల్లి కానివ్వండి ఎవరూ రాలేదు. మరి మేము ఇమ్మీడియట్గా నల్గొండ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఎకరానికి 25,000 నష్టపరిహారం మీరు చెల్లించాలి. మీరు రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కానీ మరి నల్గొండ జిల్లాని ఈరోజు అభివృద్ధి చేసేటోళ్ళు కానీ నల్గొండ జిల్లా రైతుల పక్షాన ఆలోచించే కాంగ్రెస్ నాయకులు ఈరోజు లేకపోవడం చాలా దౌర్భాగ్యం. మీరు ఇమ్మీడియట్గా రైతులను ఆదుకోవాలి. పంట నష్టం జరిగిన మీరు వచ్చి సర్వే చేయాలి. అగ్రికల్చర్ ఆఫీసర్స్ అర్జెంటుగా వచ్చి ఎన్ని ఎకరాల్లో మరి ఏవైతే పంట నష్టం జరిగిందో రైతులందరికీ కూడా మీరు ఈ యొక్క సర్వే నిర్వహించి ఇమ్మీడియట్గా కూడా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో గత 40 సంవత్సరాల నుంచి కూడా లేనటువంటి అతిపెద్ద వర్షాలు కురవడం వలన, అతివృష్టి వలన